సంభవించే వడదెబ్బ చాలా ప్రమాదకరమైందని జిల్లా వాసులు వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ పద్మజారిని కోరారు. అధిక ఉష్ణోగ్రతల వలన శరీరంలో నీటి శాతం తగ్గే ప్రమాదం ఉన్నందున తగినన్ని నీళ్లు తీసుకోవాలన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు రావాలంటే తగు రక్షణ తీసుకోవాలన్నారు. నీటి శాతం అధికంగా ఉన్న పుచ్చ, కర్బూజా, బత్తాయి వంటి వాటిని ఎక్కువగా వినియోగించుకోవాలన్నారు. వచ్చే ఈ వడదెబ్బ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి లాంటిదే చెప్పాలి. దీని లక్షణాలు ముఖ్యంగా మనకి జ్వరం తీవ్రంగా 105 వరకు జ్వరం వచ్చే అవకాశం ఉంది. ఇది మామూలు జ్వరాల కంటే చాలా విభిన్నంగా ఉండే వడదెబ్బ సంబంధించిన జ్వరం ఇది. ఈ జ్వరం వల్ల ఈ జ్వరం ఈ వడదెబ్బ లక్షణాలు ఏముంటాయంటే హై టెంపరేచర్ 105 వరకు జ్వరము రావడము, నీరసించిపోవడము, లేదా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, తర్వాత అనుకోకుండా సృహ తప్పి పడిపోవడం, మరియు వీడికి ఆహారం యూరిన్ అనేది మూత్ర విసర్జన అనేది చాలా తక్కువ సార్లు వెళ్ళడం, బాగా వేడిగా మంటగా రావడము, ఇలాంటివన్నీ దీని లక్షణాలుగా మనం తీసుకోవచ్చు. దీనికి గల కారణాలు ఏంటంటే ఎక్కువగా ఎండలో తిరగడము, నీరు తక్కువగా తీసుకోవడం, మత్తు పానీయాలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఉంటుంది. ఆహారం తక్కువగా తీసుకుంటూ ఎక్కువ ఈ ఎండల్లో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ దానివల్ల కూడా ఈ వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంది. జాగ్రత్తలు అంటేను ఎండలో ఎక్కువగా వెళ్ళకుండా, ఒకవేళ అవసరమైనప్పుడు వెళ్ళవలసి వచ్చిన తలకి ప్రొటెక్షన్గా ఏదైనా హెడ్ క్యాప్స్ పెట్టుకోవడం, వాటర్ ఎక్కువగా తీసుకోవడము, ఆహారం కూడా తక్కువగా ఎక్కువ సార్లు తీసుకుంటూ ఉండడము, తర్వాత ఎక్కువగా మజ్జిగ, మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు ఇలాంటి ఫ్లూయిడ్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం, ఎలక్ట్రాలు అలాంటివి తప్పనిసరిగా తీసుకోవడం. లూజ్ అయిన వేళ ఈ వడదెబ్బ తగిలినది అని అనుమానంగా ఉన్న పేషెంట్ని వెంటనే వారిని ఎండలో కాకుండా చల్లని ప్రదేశానికి షిఫ్ట్ చేయడము, లేదా హాస్పిటల్కి వెంటనే షిఫ్ట్ చేసి బీపీ, పల్స్ చూసి సెలైన్లు పెట్టుకోవడం, వారికి నోటి ద్వారా తీసుకోగలిగినంత వరకు వాడికి చల్లని పానీయాలు, కొబ్బరి నీళ్ళు అలాంటివి ఇచ్చి ఇది చేయడం, తడిగుడతో ఒళ్ళు తుడుస్తూ ఆ 105 టెంపరేచర్ని స్లోగా తగ్గించుకునేటట్టుగా చేసుకోవడం. అన్నిటికంటే ముఖ్యము ఈ ఎండల్లో ఎక్కువ తిరగకుండా అవసరాన్ని బట్టి వెళుతూ ఆ ఎండ తీవ్రత ఉన్న టైంలో మనము వీలైనంత వరకు ఎండకి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. దీనికి తగు జాగ్రత్తలుగా మేము ఈ పిహెచ్సిలో కానీ ప్రతి మెడికల్ అండ్ డిపార్ట్మెంట్లో మేము అన్ని చోట్ల ఐవి ఫ్లూయిడ్స్కి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ప్రజలందరూ కూడా వీటిని వినియోగించుకుంటూ మన వైపు నుంచి తీసుకునే జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటూ, దానికి ఒకవేళ వడదెబ్బ వచ్చినా కూడా పిహెచ్సిలో కానీ మిగతా హాస్పిటల్స్ తగు జాగ్రత్తలు తీసుకుంటే తీవ్రత నుంచి మనం H5N1 అనే వైరస్ వలన కోళ్లలో వ్యాప్తి చెందే బర్డ్ ఫ్లూ పట్ల కోళ్ల పెంపకందారులు తగు జాగ్రత్త వహించాలని పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల ఈడీ పరశునాంబ కోరారు. కోడిగుడ్లు, చికెన్ ఆహారంగా తీసుకునేటప్పుడు బాగా ఉడికించి తీసుకోవాలన్నారు. పౌల్ట్రీ యజమానులు ముందుగానే టీకాలు వేయించాలని, అక్కడ విధులు నిర్వర్తించే ఉద్యోగులు కూడా తగిన రక్షణ చర్యలను పాటించాలని ఆమె కోరారు. ఇటీవల పోయిన వారంలో హైదరాబాద్లో హయత్ నగర్లో ఈ వ్యాధి నిర్ధారించడం వల్ల మనము పక్క రాష్ట్రంలోనే ఉన్నాం కాబట్టి మనం కూడా మన పౌల్ట్రీ ఫార్మర్స్ కానీ అట్లాగే పెరటి కోళ్ళు పెంచుకునే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. దీనివల్ల మనము కంగారు పడవలసిన పని ఏమీ లేదు. కాకపోతే కోళ్ళు పెంచుకునే వాళ్ళు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే మాంసాహారం సేవించే వాళ్ళు కూడా దీనిని అట్లాగే కోడి గుడ్లని, కోడి మాంసాన్ని 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 20 నిమిషాలు ఉడికించడం. అంటే మనం బాగా ఉడికిస్తాం కాబట్టి మనకు ఎప్పుడు ఈ ప్రమాదం లేదు. దాన్ని ఉడికించి తింటే మనకేమీ నష్టము వాటిల్లేదు. కాకపోతే ఇది H5N1 అనే వైరస్ వల్ల వ్యాపించే వ్యాధి జూనోటిక్ డిసీజ్ అంటారు. అంటే పక్షుల నుంచి, జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధుల్లో ఇది ముఖ్యమైనది. ఇవి ఎట్లా ఉంటాయి? ఈ వ్యాధి వచ్చినప్పుడు కోళ్ళు మొడగ తీసుకుపోవడము, ఒకేసారి హండ్రెడ్స్ ఆఫ్ బర్డ్స్ అంటే కుప్పలుగా ఒకేసారి చచ్చిపోవడము, ముక్కులెంబడి, నోట్లెంబడి స్రావాలు కారడము, ఇట్లాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే రైతు కానీ, అవి పెంచుకునే వాళ్ళు కానీ, ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ ముందుగా వాటిని మనము పై అధికారులకు ఇన్ఫార్మ్ చేయాలి. ఎక్కడైనా ఒక 20-30 కోళ్ళు ఒకే చోట చచ్చిపోయి ఉన్నా, అట్లాంటి లక్షణాలు ఉన్నా, ఒక్క కోళ్ళే కాదు, బాతులు కానీ, ఇంకా పెంచుకునే పక్షులు కానీ, ఒక్కొక్కసారి కాకులు, ఇట్లాంటి వాటి వల్ల కూడా
రావచ్చు. అవే ప్రభుత్వం వ్యాపార రంగంలో నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఏ ఆంజనేయులు డిమాండ్ చేశారు. కొనుగోలు అమ్మకాలను ఆన్లైన్లో ఉంచాలన్న నిర్ణయం వలన చిన్న చిన్న వ్యాపారుల మనుగడ కష్టతరం అవుతుందన్నారు. కేంద్రం గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ విధానం తీసుకువస్తుందన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేయటం, కొత్తగా రాజధానిని తుళ్ళూరులో ఏర్పాటు చేయడం సంతోషకరమైనప్పటికీ కూడా ప్రభుత్వం కొన్ని విధానాల్లో వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టే పరిస్థితి ప్రత్యక్షంగా మరి మా అందరూ కూడా వ్యాపారులకు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎక్కడైతే ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు తిరుగుతూ కొత్త కొత్త విధానాలు ప్రవేశపెడితే బాగుంటుందనేటువంటి అధికారుల సూచనల మేరకు సేల్స్ ట్యాక్స్లో కానీ కార్మిక చట్టాల్లో కానీ కంప్యూటర్ యుగాన్ని తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. దానివల్ల వ్యాపారస్తులకి చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి అన్నమాట. కనీసం పరిగణలో తీసుకోకుండా మేము చెప్పినప్పటికీ కూడా ఎక్కడ దాన్ని ఆచరణలో పెట్టేటువంటి పరిస్థితి కాకుండా ప్రతి వ్యాపార సంస్థ కూడా కొనుగోలు అమ్మకాలు వ్యాట్ ట్యాక్స్ ఉన్న వ్యక్తులు కొన్నదాన్ని అమ్మకం చేసిన దాన్ని కంప్యూటర్లో పెట్టాలని ఆలోచన చేయటం అనేది చిన్న చిన్న వ్యాపారస్తులకి చాలా గొడవలు పెట్టాలి. కాబట్టి ప్రభుత్వం ఏంటంటే ఆల్రెడీ మేము మంత్లీ రిటర్న్స్ పంపుతాం, కొనుగోలు చేసింది అమ్మకం చేసింది సంవత్సరానికి ఒక మాలి దాన్ని ఆడిటింగ్ చేసి మాకు రావాల్సిన ట్యాక్స్ కానీ ఇన్పుట్ అవుట్పుట్ ట్యాక్సెస్ కానీ రిటర్న్ తీసుకునేటువంటి ఆనవాయితీ ఉండేది అందులో. కానీ సేల్స్ ట్యాక్స్ విధానాన్ని వ్యాట్ ట్యాక్స్ వస్తే అన్ని రాష్ట్రాలు ఒకే రకమైన పన్ను విధానం ఉంటుందని సిఎస్టీ తీసేస్తామని చెప్పి ప్రభుత్వాలు ఇప్పటికి కూడా మరి 5% సిఎస్టీ 4% సిఎస్టీని 2% తీసేశారు. 2% కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ తీసేయలేదు. రాష్ట్రాల మధ్య వ్యాపారం చేసుకోవడానికి సిఎస్టీ అనేది గొడవలు పెట్టయింది. వ్యాట్ ప్రవేశపెట్టేటప్పుడు ఏం చెప్పారంటే సిఎస్టీ పూర్తిగా తొలగిస్తామని చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం చెప్పిన మాటలు నిలబెట్టుకోకుండా ఇప్పటికీ సిఎస్టీ కొనసాగిస్తూ ఉండటం అనేది చాలా దుర్మార్గపు ఆలోచనలు ప్రభుత్వానికి మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు చెప్పినటువంటి చట్టాన్ని మీరు చెప్పిన మాటలు మీరు నిలబెట్టుకోకుండా కొత్త చట్టాలు తీసుకొచ్చి వ్యాపారస్తులపై రుద్దాలి అనుకుంటే వ్యాపారస్తులు జీతపత్యాలు లేకుండా కేవలం వినియోగదారుడికి వస్తువు అమ్మి వారి ద్వారా వచ్చే లాభాల మీద మరి జీతభత్యాలు లేకుండా జీవించే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళ మీద కొత్త చట్టాలు పెట్టి ఇబ్బంది పెట్టడం మంచిది కాదని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంచార వైద్యశాలల ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వైద్య పరీక్షలు. సిఏ ఐబీసీసీ విద్యార్థుల కోసం నమూనా ప్రశ్నాపత్రాన్ని వెబ్సైట్ లో పొందుపరిచాం. మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ మట్టిపల్లి మోహన్. కార్మిక చట్టాల సవరణలకు వ్యతిరేకంగా పోరాడుతాం. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రామారావు. ఇవి ఈ రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.